ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు అనే విలేజ్ కి అయితే రావడం జరిగింది. మనతో మాజీ ఉప సర్పంచ్ అలాగే ప్రజెంట్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి ఆర్కే గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం మేడం, బాగున్నాం మేడం. మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయించారు? మేము ఉన్నప్పుడు మాత్రం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మా ఊరుకు ఈ తార్ రోడ్డు అంటే మా ఊరికి ఒక బస్సు రావాలి, బస్సు కూడా అప్పుడు లేవు మేడం. బస్సు కనీసం ఆటో పోయే దారి కూడా లేదు. దాన్ని ఇప్పుడు మేము డెవలప్ మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ డబల్ రోడ్ తీసుకొచ్చినాం. అది అన్నారం మీదకి వెళ్ళి పర్వతగిరి టచ్ అయ్యే బైపాస్లో వెళ్ళిపోతుండే. దాన్ని అక్కడ మేము నిలబడి మా ఎమ్మెల్యే గారు పోయి కొట్లాడి విలేజ్ వాళ్ళందరం కలిసి ధర్నా చేసుకుని ఈ విలేజ్ మీదకి వెళ్ళి బస్సులు పోవడానికి డబల్ రోడ్ వేసాం. డబల్ రోడ్ వేసాం కానీ ప్రతి బస్సు కానీ ప్రతి అన్నారం పోయి జాతర పోయడం ప్రతి ఒక్క ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఇట్లేం అవుతుంది. అంతమందికి రావూరులో ఒక మారుమూల గ్రామం అన్నట్టు. ఇది మారుమూల అంటే చాలా రావూరు అంటే మా మండలం దాటితే వాళ్ళకి తెలియదు. ఇక అసలు విలేజ్ మేము డబల్ రోడ్ వేసుకున్నాం కానీ ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఇక్కడ సూర్యాపేట పోతుంది బస్సులు కానీ లారీలు కానీ అన్ని ఇట్లా వెళ్ళిపోతుంది. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్న సమస్య అయితే మెయిన్గా మురికి సైడ్ డ్రైనేజ్ ఉంది మేడం. సైడ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు అన్నీ అయిపోయింది. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు పోసాము. అన్నీ ఒక సైడ్ డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది మేడం ఇప్పుడు విలేజ్కి వచ్చి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాంటి నాయకుడిని ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మంచిగా చదువుకున్న వ్యక్తిని, అన్ని విధాలా తెలిసిన వ్యక్తి, అంటే అన్ని విధాలు అంటే పనుల గురించి కానీ రాజకీయం గురించి తెలిసిన వ్యక్తిని ఎంచుకోవాలనుకుంటున్నాము. నిన్ననే మాకు రిజర్వేషన్ రావడం కాబట్టి ఇంకా నాయకులు అందరూ పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం మేము మంచి అలా అందరిలో మంచి నాయకులు ఎన్నుకుని ఊరు డెవలప్ కోసం పాటుపడే నాయకులు ఎన్నుకుందాం అనుకుంటున్నాము. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు నాకు ఓట్లేసి వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు నన్ను పోటీ ఉండే, నన్ను కావాలనుకుని వాళ్ళు గెలిపించుకొని ఉప సర్పంచ్ చాలా మంది పోటీ ఉన్నా కూడా నాకే ఇచ్చారు. అంతమంది వాళ్ళకు నేను రుణపడి ఉన్నా. అలా వాళ్ళకి ఆల్రెడీ చేసిన ఒక సర్పంచ్ చేసే హోదాలో కూడా ఉప సర్పంచ్ అయిన కూడా సర్పంచ్ చేసే హోదాలో కూడా పనులు చేసి పెట్టినాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికైనా చెప్పాలంటే పార్టీ హాస్టల్కి వచ్చి రాజకీయ పార్టీ గురించి వస్తే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అన్ని అడ్డతోలు చెప్పి అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఏర్పడింది. అడ్డగోలు హామీల వల్ల రైతులు మెయిన్ మస్తు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బోనస్ ఇస్తా అన్నారు రైతుకు. ఒక రైతు ఒక ఎకరానికి పంట పండిస్తే 20 నుంచి 30 క్వింటాల 25 నుంచి 30 క్వింటాల వడ్డు వస్తుంది మేడం. ఆ వడ్డు వస్తే దాని వల్ల రేటు దొడ్డొడ్లకు కాబట్టి 2300 వస్తుంది. దానికి గవర్నమెంట్ ఏం చేసి దొడ్డొడ్డు పండియొద్దని చెప్పి సన్నొడ్లను పెట్టామని చెప్పి సన్నొడ్లు పడితే ఎకరానికి వచ్చి 20 క్వింటాలే వస్తుంది. అంటే ఒక 10 క్వింటాల డిఫరెన్స్ పడుతుంది. దానికి గవర్నమెంట్ అదనంగా సన్నొడ్లకు బోనస్ ఇస్తామన్నది. బోనస్ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా కానీ ఇంతవరకు ఇవ్వలేదు. పోయిన ఇప్పుడు మన యాసింగ్ అంటే రైతులు పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు అందరికీ ఒక్కరికి కూడా బోనస్ ఇవ్వలేదు. ఆ రైతులు ఆ విధంగా బాధపడతారు. పింఛన్కి వెళ్ళామనుకో 4000 6000 చేస్తామన్నారు. 6000 ఇచ్చింది లేదు, 4000 చేస్తాం. 4000 పోయి 4000లకు 6000 ఇస్తా ఉన్నారు. వాళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు. ఒంటరి మహిళలకి ప్రతి ఒక్క మహిళలకు 2000 రూపాయలు 2500 ఇస్తా ఉన్నారు. అది లేదు. అన్ని గ్యారెంటీ బూటకు కాంగ్రెస్లో. ఈసారి మాత్రం తెలంగాణ కంపల్సరీ. అందరూ అనుకుంటారు కేసీఆర్ దిగిపోయింది కాబట్టి మా దేవుని దించుకున్నాం, మళ్ళీ మా దేవుని దించుకున్నాం. స్థానిక ఎలక్షన్ మాత్రం కంపల్సరీ అంతా టీఆర్ఎస్కే ఓట్లు రెడీ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.